మోకాలు అరిగిపోయిన చాలా మంది పేషెంట్స్ ఒక్కటే క్వశ్చన్ మళ్ళీ అడుగుతూ ఉంటారు, డాక్టర్ గారు రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ బెటరా లేకపోతే మామూలుగా చేసే నీ రీప్లేస్మెంట్ బెటరా అని. సో ఈ రీల్లో ఏది బెటర్ అన్నది చెప్తాను. ఇన్ని సంవత్సరాల నుంచి నాన్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్లో సర్జన్ ఎక్స్పీరియన్స్ వాళ్ళ కళ్ళతో చూసి యాక్యురసీ మెజర్ చేసుకుని చేసేవాళ్ళం. సో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్లో ఈ రోబో పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో బోన్ని షేప్ చేస్తుంది. రోబోటిక్ రీప్లేస్మెంట్లో సిటీ బేస్డ్ డేటా అన్నది రోబోట్కి ఆల్రెడీ ఇవ్వడం వల్ల అదొక సర్జికల్ ప్లాన్ ఒకటి ఫార్ములేట్ చేసేస్తుంది. దీని ఆధారంగా మనం ఎంత బోన్ కట్ చేస్తాం, ఎంత లిగమెంట్స్ని కట్ చేస్తాం, లేకపోతే అలైన్మెంట్ కరెక్ట్గా ఎంతవరకు తీసుకొస్తాం అన్నది ముందుగానే డేటా మన దగ్గర ఉంటుంది. కానీ నాన్ రోబోటిక్ రీప్లేస్మెంట్లో ఈ డేటా అవైలబుల్గా ఉండదు. సింపుల్గా చెప్పాలంటే నాన్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అనేది ఒక ఆర్టిస్ట్ ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ లాంటిది. అదే రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అయితే సేమ్ అదే డ్రాయింగ్ పర్ఫెక్ట్ టూల్స్ వాడి వేయడం లాంటిది. నేను బోన్ క్వాలిటీ తక్కువ ఉన్న వాళ్ళకి, లేకపోతే మోకాల్లో వంకర ఎక్కువ ఉన్న వాళ్ళకి, అదే కాకుండా ముందుగా సర్జరీ మోకాలికి సర్జరీ అయిన వాళ్ళకి కూడా రోబోటిక్ నీ సర్జరీ చేస్తాను. అదే బోన్ క్వాలిటీ బాగుండి వంకర లేకుండా ఉన్న వాళ్ళకి నాన్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ కూడా మంచి రిజల్ట్ ఇస్తుంది. సో మీకు రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అవసరం పడుతుందా లేకపోతే నార్మల్ రీప్లేస్మెంట్ సరిపోతుందా అన్న విషయాన్ని డాక్టర్ ఎక్స్రేస్ మీ బోన్ క్వాలిటీ చూసిన తర్వాత డిసైడ్ చేస్తారు.